ధర్మగారు ముఖ్యంగా ఆస్ట్రేలియా, కెనడాలకి ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళతో పోల్చుకుంటే, అంటే యూఎస్ఏతో పోల్చుకుంటే ఆస్ట్రేలియా, కెనడాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ ఎట్లా ఉన్నాయి, అండ్ అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీ ఏంటి? ఒకటండి, ఏదన్నా యూఎస్ఏ తర్వాతే కెనడా కానీ, లేకుంటే వేరే ఆస్ట్రేలియా కానీ, లేకుంటే న్యూజిలాండ్ కానీ, కాకుండా ఎడ్యుకేషన్ పాలసీస్లో సిస్టమ్స్లో ఏది చేంజ్ ఉందండి దాదాపు ఉండదు. సో మాక్సిమం ఏ కంట్రీకి చేంజెస్ ఉండవు. ఎగ్జామ్స్ కానీ ఏది కానీ యూనివర్సిటీస్ అప్లై చేసుకోవడం కానీ, కాకుండా యూనివర్సిటీ అప్లై చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏదో ఫేర్వెల్ పార్టీ బిఫోర్ పోతే విద్యార్థి తల్లిదండ్రులు కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తుంటారు. అట్ ద రైట్ టైం, అట్ రైట్ ప్లేస్, అట్ రైట్ ఎడ్యుకేషన్ లాగా మనం ఏదన్నా ఒక టైం చేసుకొని పోతే విద్యార్థులకు కానీ యూనివర్సిటీ కానీ బెనిఫిట్ ఉంటుంది. అట్లుంటుంది. కానీ యూఎస్ఏకి మించింది ఇది లేదు. కాబట్టి ప్రస్తుత జరిగిన పరిస్థితులు బట్టి కొంచెం టైట్ ఉండొచ్చు. టైట్ అంటే మీన్స్ కొంచెం వీసా ప్రాసెస్, కొంతమంది F1 వీసాలు ఎక్కువ ఇస్తుండొచ్చు, తక్కువ ఇస్తుండొచ్చు. మనం కూడా ఉన్నాం. ట్రంప్ గారు కొన్ని పేపర్లలో, మీడియాలో, న్యూస్లో వచ్చినాయి, అన్ని వీసాలు తగ్గించేసిండు, మన విద్యార్థులు పోలేరు అని కొంచెం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు భయానంలో గురయ్యారు. అలాంటి ఏమి అవసరం లేదు. ఎందుకంటే యూఎస్ఏ గ్లోబల్ వైజ్ కూడా యూఎస్ఏ టాప్ కంట్రీ. మన దేశం లాగానే వేరే దేశాల్లో కూడా మెక్సికో కానీ, యూరోప్ చాలామంది లండన్ నుంచి కూడా యూఎస్ఏకి వెళ్తుంటారు వివిధ దేశాల నుంచి. కాబట్టి అట్లా కాకుండా సెకండ్ ప్రిఫరెన్స్ మనం ఇవ్వచ్చు. ఆస్ట్రేలియా, కెనడా మన నో ప్రాబ్లం. ఆస్ట్రేలియా, కెనడా కూడా మన వాళ్ళు చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇవాళ చూడండి, మనం ఎక్కడ పోయినా కూడా సింపుల్గా మనం వాళ్ళు చాలా రెస్పెక్ట్ చాలా ఉంది. ఇవాళ గ్లోబల్ వైడ్గా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఇండియన్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఇండియన్ స్టూడెంట్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. కాబట్టి మన వాళ్ళు చాలామంది పోయి అక్కడ చదువుకొని సెటిల్ అయి ఉన్నారు. అలాగే అక్కడ చదువుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి మన దగ్గర కూడా బిజినెస్ మ్యాన్గా సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ధర్మగారు, ముఖ్యంగా ఈ విషయంలో అంటే అబ్రాడ్లో MBBS చదవాలనుకునే వాళ్ళు చాలామంది అంటారు. అంటే దేశంలో చదవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఆర్థిక స్థితిగతులు కొంచెం సపోర్ట్ చేయక కొంతమంది అబ్రాడ్లో అయితే కొంచెం చీప్ అండ్ బెస్ట్లో MBBSని కంప్లీట్ చేయొచ్చు, అండ్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కంప్లీట్ చేయొచ్చు MBBS 4 ఇయర్స్ని, 5 ఇయర్స్ని అన్న థాట్స్ కూడా ఉన్నాయి. వేరే దేశాల్లో కూడా అన్ని ఇయర్స్ కూడా చదవాల్సిన అవసరం లేదు. సో MBBS చదవాలి, బయాలజీ బైపీసీ అయిపోయిన తర్వాత MBBS చదవాలి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బైపీసీలో మంచి మార్క్స్ తెచ్చుకుని ఇక్కడ మంచి ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత కూడా సీట్ రాని వాళ్ళు అబ్రాడ్లో చదువుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? బయట ఈ వైద్యం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏ కంట్రీస్ బెస్ట్? ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఇవాళ నిజంగా మీరు చెప్పింది కూడా చాలా కరెక్ట్. ఎందుకంటే ఇంజనీరింగ్లో మనకు దాదాపు ఫిల్ అయిపోతాయి. అవును, 90% కాదు 90% ఇంజనీరింగ్ సీట్లు మనకి అవైలబుల్ ఉన్నాయి. ఎంత ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయో ప్రాబ్లం. కాకపోతే మెడిసిన్లో కూడా సీట్ల సంఖ్య చాలా గణనీయంగా మనం ఇంకా మనం చేరుకోలేదు. కాబట్టి చాలామంది పేరెంట్స్ మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ వీళ్ళు మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వీళ్ళ మంచి కంట్రీస్ అంటే గతంలో రష్యా, ఉక్రెయిన్ ఉండే, ఆ పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి అక్కడ అంతా పరిస్థితి మన ప్రభుత్వాలు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని మన దగ్గర జాయిన్ చేసుకునే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఫిలిప్పీన్స్ కానీ, కజకిస్తాన్ కానీ, ఐర్లాండ్ కానీ, అలాగే మన UK కానీ, మెయిన్ చాలామంది కూడా ఫిలిప్పీన్స్, కజకిస్తాన్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే పేరెంట్స్ ఆలోచిస్తారు, అక్కడ పోతే ఫీజు స్ట్రక్చర్ తక్కువ ఉంటుంది, ప్లస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా వాళ్ళు కూడా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు కూడా 6 ఇయర్స్ మంచి చదువుకొని వస్తారు. అంటే మన దగ్గర కంపేర్ చేసుకుంటే ఒక మెడిసిన్ MBBS చేసి బయటకు ఒక డాక్టర్గా బయటకు రావాలంటే కోట్ల రూపాయలు అవుతుంది మినిమం ఇక్కడ. కానీ అక్కడ పోతే మనకు 25 lakhsలోనే వీళ్ళు 6 ఇయర్స్లో చదువుకొని బయటపడతారు. సో ఏ దేశాలు అవి? ఫిలిప్పీన్స్ ఉంది, కజకిస్తాన్ ఉంది, ఐర్లాండ్ ఉంది, ఇలా మనం చూస్తే UK ఉంది. దాదాపు చాలా కంట్రీస్ వరకు వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ కూడా మంచి వాళ్ళకు స్టేజ్లో కూడా మెడిసిన్స్ MBBSకు ప్రియారిటీ ఇస్తున్నారు వాళ్ళు. మనకు మంచి ప్రిఫరెన్స్ ఉన్న దేశాల్లో అవి మంచిగా ఉన్నాయి.